అక్క పార్వతక్క, ఎలా ఉన్నావు? ఏంటి నిన్ను చూసి క్రైస్తవులందరూ అసూయ పడతా ఉన్నారా? అసూయ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు అందరు కలిసి పందుల్లాగా శాలేమన్నం మీద పడ్డారు చూసారా? దానినంటారు అసూయాన్ని. దానిని గురించి మాట్లాడతారు అసూయాన్ని. ఒక్కడిని ఎంతమంది కలిసి ఆ మల్లెపూల వాసనకి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ పరిగెత్తారు. ఛానల్స్‌లోకి పరిగెత్తారు కదా! అవకాశం దొరికింది. ఇదే అనుకూల సమయం అని ఒక్కసారిగా షాలేం రాజు మీదకి పందుల్లాగా ఎగబడ్డారు మీరు. ఏంటి ఇది గదా అసూయ అంటే. ఈరోజు షాలేం రాజు గారి ద్వారా యావత్ హిందువ సమాజమంతా గూడా ఎంతో సంతోషిస్తా ఉన్నారు. ఎందుకనంటే తెలియని సత్యాలని దైవజనుడి ద్వారా దేవుడు బహిర్గతం చేస్తా ఉన్నాడు. ఆ సత్యమును గుర్తెరిగినటువంటి ఎంతోమంది హిందూ సహోదరులు దైవజనుడిని ఫాలో అవుతున్నారు. ఈరోజు దైవజనుడి ద్వారా సత్యం వెలువడుతా ఉంది. అనేక మంది సత్యమైనటువంటి క్రీస్తులోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. తద్వారా మీకు అసూయ కలిగి మీరు ద్వేషముతో అక్కసుతో షాలేము రాజు గారి మీద లేనిపోని మాటల్ని కల్పిస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు మొదలుకొని పండు వృద్ధుల వరకు చదువుకోని వారికి కూడా దైవజనుడు షాలేము రాజు గారు మాట్లాడినటువంటి మాటలు అర్థమైతే మీకు అర్థం కావట్లేదు. మీరు వాటిని అపార్థం చేసుకుంటూ ప్రజలని కూడా అపార్థం చేసుకునేటట్లుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మనుషుల్లో ఉన్మాదాన్ని కలిగిస్తూ ఉన్నారు. మనుషుల్లో ద్వేషాలని పెంచుతూ ఉన్నారు. మనుషుల్లో మతోన్మాదాన్ని మీరు రేపుతా ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలన్నా చేయండి, ఎన్ని రకాల పాటలన్నా పడండి. నేను చెప్తున్నా, మొన్న చెప్పాను, తాను దొవ్విన గుంతలో తానే పడతాడన్నట్లుగా ఖచ్చితంగా నువ్వు పడతామ్మా. నీ గురించి మాకేం అసూయ లేదు తల్లి, నీ గురించి మాకేం అసూయ లేదు. అర్థమైందా? బరిదెగించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నీ మాటలు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకో. కరుణాకర్ సుగుణ, లలిత కుమారు, నువ్వు, హమారా ప్రసాద్, ఇంకా ఏ ఏ ఏ ఏ ఎవరెవరు ఉన్నారో తెచ్చుకోండి. మొత్తం తెచ్చుకొని ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. నేను చెప్తున్నా, షాలేము రాజు గారి ఎంట్రుకలు కూడా కదలవు. షాలేము రాజు గారిని కదిలించలేరు. ఈరోజు మీరు చేస్తున్నవన్నీ కూడా మా మేలు కొరకే. ఒకప్పుడు షాలేము రాజు గారు కొన్ని లక్షల మందికే ఆయన తెలుసు. ఈరోజు షాలేము రాజు గారిని ప్రపంచమంతా ఊరేగిస్తున్నారు మీరు. మీరు మాట్లాడినటువంటి మాటల్ని బట్టి అసలు ఈయన ఎవరు, ఈయన ఎక్కడ ఆయన అని షాలేము రాజు గారిని గురించి విచారిస్తూ అనేక మంది షాలేము రాజు గారి మాటలకి ఆదరించబడతా ఉన్నారు. మీరు చేసినటువంటిది, మీరు ఒకవేళ కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు దాన్ని మేలుకరంగా మార్చాడు. కాబట్టి నీ మీద మాకేం అసూయ లేదు. ఏదన్నా అసూయ ఉంటే మీరు మా మీద పడుతున్నది అసూయ, మా దైవజనుడి మీద పడుతున్నది అసూయ. మీరు అనుకున్నారు షాలేం రాజు గారికి ఎవరు లేరులే, ఆయన ఒక్కడిలే అని. నేను చెప్తున్నా, వానిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని మా గ్రంథం చెప్పింది. కోట్ల మంది అవుతారు. జాగ్రత్త. మీరు మాట్లాడితే ఎవ్వరు కూడా భయపడరు. నువ్వు అనుకుంటున్నావు మేము భయపడుతున్నాం, ఇక్కడెవరు భయపడుతున్నారు? టీవీ ఛానల్స్ మీరందరూ ఈ రకంగా దొమ్మిగా వచ్చిన ఎవ్వరికి భయం లేదు, ఎవ్వరు జంకట్లేరు. కాబట్టి పనికిమాల మాటలు ఆపి ప్రశాంతంగా సంసారపక్షంగా నీ కుటుంబాన్ని కొనసాగించు. ఎందుకు ఆరడిపరచబడతావు? ఈరోజు ఎంతమంది నోట్లలో నానుతున్నావో తెలుసా? ఓ పద్ధతి కలిగిన హైందవ సాంప్రదాయం కలిగినటువంటి స్త్రీలాగా, గృహిణిలాగా నీ బాధ్యతలను చేసుకో, వీడియోలు చేసుకో, సమాజంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా తెలియపరచు. హైందవ్యాన్ని ఒకవేళ నువ్వు కట్టుదిట్టం చేసుకోవాలంటే చేసుకో. అంతేగాని ఈ పనికిమాలిన వ్యవహారాల్లో తలదూర్చి పాడైపోమాక. ప్రేమతో చెప్తున్నానమ్మా చెల్లి, ప్రేమతో చెప్తున్నాను, జాగ్రత్త.